మీకు ఫోన్ రేంజ్‌లోనే మీకు ఫోన్ కాస్ట్‌కి ఏదైతే మనకు ఇన్వెస్ట్ చేస్తామో ఆ అమౌంట్‌లోనే మనకొచ్చే కార్ అయితే అవైలబుల్ ఉంది సార్ మన దగ్గర. ఇది ఇయర్ వచ్చేసి 2012 మోడల్ అండి. 2012 మోడల్. చాలామంది క్యాబ్‌లో గూడా ఈ వెహికల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్ సీఎన్‌జీ గూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి 2012 మోడల్ అండి. 2012 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ సార్. డ్రైవ్ అయితే ఓన్లీ 44,000 మాత్రమే డ్రైవ్ అయింది. మనకు మైలేజ్ కూడా చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది సార్. 18-20 దాకా మైలేజ్ కూడా ఉంటుంది. మీకు చూసుకుంటే మనకు చాలా తక్కువ బడ్జెట్‌లో అంటే మనకు ఇప్పుడు ఐఫోన్ కొనాలంటే 1,50,000 ఆ బడ్జెట్‌లో వచ్చేస్తుంది. మనకు అదే బడ్జెట్‌లోనే మనకు కార్ కూడా వచ్చేస్తుంది. ఇదైతే గిన ప్రెజెంట్ మనకు కస్టమర్‌తో మాట్లాడుకుంటే దాదాపు 1,50,000 నుంచి 1,70,000 1,50,000 నుంచి 1,70,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి ఈ వెహికల్. మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. ఈ వెహికల్ గురించి ఎక్కువ మనకు డిస్ట్రిక్ట్ వైజ్ నుంచి కస్టమర్లు రావడం గానీ, ఎందుకంటే చాలామంది ఎక్కువ కస్టమర్లు అడుగుతుంటారు. కాల్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి సార్ ఈ డిజైర్ గురించి. ఏంటంటే మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని యొక్క డీటెయిల్స్ ఏంటంటే 2014 మోడల్ సార్. 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మీరు ఒకసారి ఇంటీరియర్ కూడా చూడొచ్చు. చాలా నీట్‌గా అయితే మెయింటైన్ చేశారు. ఇంటీరియర్ ఏముంటుందంటే మనకు 4 పవర్ విండోస్ ఉంటాయి సార్. ఇన్‌బుల్ట్ స్టీరియో ఉంటుంది. మీకు వచ్చేసి మనకు మైలేజ్ అరౌండ్ 16-18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఒకసారి చూసుకుంటే మనకు 4 పవర్ విండోస్, మిర్రర్ అడ్జస్ట్‌మెంట్ కూడా ఉంది సార్ వెహికల్‌కి. ఇన్‌బుల్ట్ స్టీరియో ఉంది, ఏసీ ఉంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు వీఎక్స్ఐలో వస్తాయి సార్. 2014 మోడల్ షిఫ్ట్ డిజైర్ వీఎక్స్ఐ వెహికల్. ఒకసారి మనం ప్రైస్ పరంగా మీరు గమనిస్తే గిన 2014 మోడల్ కాబట్టి కస్టమర్‌తో మాట్లాడుకుంటే అరౌండ్ ఒక 3,80,000 లేదా 3,70,000 మీకు అప్రాక్సిమేట్‌గా వెహికల్ అనేది ఎంతవరకు రావచ్చు అనేది మీకు చెప్పడం జరుగుతుంది సార్. 380 లేదా 370 వరకు కూడా మన కస్టమర్‌తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు డిజైర్‌లో డీజిల్ వెహికల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. ఎందుకంటే మనకు మైలేజ్ అనేది చాలా 18-20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందని ఈ వెహికల్ గురించి అడుగుతూ ఉంటారు కస్టమర్స్. ఇది వచ్చేసి 2016 మోడల్ సార్. 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మీరు అవుట్లైన్ కూడా చూసుకుంటే చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు కస్టమర్. సార్ ఎక్కడ కూడా స్క్రాచ్ అనేది కూడా లేదు సార్. మనకు రెడీ టు మూవ్ ఉంది. మనకు డీజిల్ కొట్టేసి వెళ్ళిపోవచ్చు వెహికల్. మైలేజ్ కూడా 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెహికల్‌కు. ఇది మనకు ఒకసారి మనం ఇంటీరియర్ కూడా చూడండి. చాలా నీట్‌గా అయితే ఉంది. ఇందులో మనకు వచ్చేసి ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ మిర్రర్ ఉందండి. 4 పవర్ విండోస్ ఉంటాయి సార్. ఇన్‌బుల్ట్ స్టీరియో ఉంది. 4 పవర్ విండోస్, ఏసీ ఇవైతే కామన్‌గా ఉంటాయి సార్. మనకు ఎవ్రీ సర్వీస్‌కి వచ్చేసి మనకు అరౌండ్ ఒక 5,000-10,000లో సర్వీస్ కూడా కంప్లీట్ అవుతుంది సార్ ఈ వెహికల్. మనకు టైర్స్ కండిషన్ కూడా అరౌండ్ 70-80% ఆఫ్ టైర్ లైఫ్ కూడా ఉంది వెహికల్ మీరు గమనించొచ్చు. టైర్స్ వచ్చేసి బ్రాండెడ్ బ్రిడ్జిస్టోన్ టైర్స్ ఉన్నాయి. అరౌండ్ 80% అది టైర్ లైఫ్ కూడా ఉంది వెహికల్‌కు. ఇక ప్రైస్ విషయానికొస్తే గిన 2016 మోడల్ డిజైర్ వీడిఐ డీజిల్ వెహికల్ కాబట్టి మన కస్టమర్‌తో మాట్లాడుకుంటే 4,90,000 అండి. 4,90,000 వరకు కూడా కస్టమర్‌తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మార్కెట్‌లో మీరు ఎక్కడ చూసుకున్నా సరే 16 మోడల్ అరౌండ్ 550 ఆ రేంజ్‌లో సేల్ చేస్తూ ఉంటారు. మన దగ్గర అయితే 4,90,000 వరకే మనకు 2016 మోడల్ డిజైర్ వీడిఐ అనేది మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి మనకు 2017 మోడల్ అండి. 2017 మోడల్. ఇందులో ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. డీజిల్ వెహికల్‌లో వచ్చేసి మనకు 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 78,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. మీకు చూసుకుంటే కలర్ వచ్చేసి మెరూన్ కలర్‌లో ఉంది వెహికల్. 2017 మోడల్ డిజైర్ వీడిఐ వెహికల్ సార్. ఇది మనకు ఇందులో మనకు 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ అయితే కామన్‌గా అయితే ఉంటాయి వెహికల్‌లో. మనకు ఎక్కడ కూడా స్క్రాచ్‌లెస్ ఉందండి. ఎక్కడ కూడా మనకు అవుట్‌లైన్‌లో ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది కూడా లేదు వెహికల్‌కు. ప్రైస్ పరంగా చూసుకుంటే దాదాపుగా ఒక 5 లాక్స్ బడ్జెట్ అండి. 5 లక్షల బడ్జెట్‌లో మన కస్టమర్‌తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఎందుకంటే మనకు మార్కెట్‌లో డీజిల్ వెహికల్ అనేది ప్రజెంట్ మారుతి వెహికల్‌లో గానీ, హుండైలో గానీ షార్టేజ్ ఉందండి. ఎందుకంటే మార్కెట్‌లోనే 2020 లోపు మాత్రమే డీజిల్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. 20 తర్వాత పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయండి. అందుకని డీజిల్ వెహికల్‌కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఎందుకంటే మైలేజ్ అనేది చాలా ప్లస్ పాయింట్ ఉంది కాబట్టి కొంచెం డిమాండ్ అనేది ఎక్కువ ఉంది. ఇదైతే మనకు 5 లాక్స్ రేంజ్‌లో కస్టమర్‌తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మన దగ్గర వచ్చేసి గ్రాండెడ్ అండ్ వెహికల్స్ అరౌండ్ 6-7 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంది సార్. ఈ వెహికల్ వచ్చేసి మనకు ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి. 2014 మోడల్. తక్కువ బడ్జెట్‌లో అరౌండ్ 4 లాక్స్ బిలో వాళ్ళకు గ్రాండెడ్ అని చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఆస్ట్రా వెహికల్ అండి. టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ సార్. 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇదైతే గిన ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్ గానీ, ఇన్‌బుల్ట్ స్టీరియో గానీ, అలాయ్ వీల్స్ గానీ, ఏబీఎస్ గానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ గానీ ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. మనకు పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇదేంటంటే గిన మనకు ప్రైస్ చూసుకుంటే దాదాపుగా ఒక 3,50,000 లేదా 3,60,000 3,50,000 లేదా 3,60,000 బడ్జెట్‌లో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. హుండై గ్రాండ్ ఐటెన్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి. గ్రాండ్ ఐటెన్‌లో డీజిల్ వెహికల్స్ అనేటివి మార్కెట్‌లో చాలా షార్టేజ్ ఉంటాయి సార్. ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ 2017 మోడల్. ఇందులో వేరియంట్ కూడా ఆస్ట్రా వెహికల్ అండి. టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్, ఇన్‌బుల్ట్ స్టీరియో కంట్రోల్స్, టచ్ స్క్రీన్
ఇవన్నీ ఫీచర్స్, పుష్ స్టార్ట్ బటన్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో మనకు అవైలబుల్ ఉన్నాయండి. కలర్ వచ్చేసి యూనిక్ కలర్ అండి. బ్లూ కలర్లో ఉంది వెహికల్ వచ్చేసి. టైర్స్ కూడా కండిషన్ చాలా బాగుంది. ఇయర్ వచ్చేసి 2017 మోడల్ సార్, 2017 మోడల్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 70,000 మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్. ఇది ఫ్యూల్ వచ్చేసి డీజిల్ కాబట్టి అరౌండ్ 20-22 దాకా కూడా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ వెహికల్. ప్రైస్ వచ్చేసి మనకు అరౌండ్ 4,50,000 లేదా 4,60,000, 4,50,000 లేదా 4,60,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది సార్. మీరు ఇక్కడ చూసుకుంటే కన్నా హుండై i20 వెహికల్ సార్. దాదాపు అరౌండ్ 10-12 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి సార్ మన దగ్గర, మీరు గమనించవచ్చు. ఇందులో మనకు 2014 మోడల్ నుంచి 2020 వరకు కూడా మన కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సార్. ఇవన్నీ ఎలైట్ i20 అండి. 2014 నుంచి 20 వరకు వచ్చిన మోడల్స్ అన్ని కూడా ఎలైట్ i20 అంటారు. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ సార్, 2015 మోడల్. మెరూన్ కలర్లో ఉంది వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇందులో మనకు వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అనమాట. ఇందులో మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది స్పోర్ట్స్ మోడల్. ఇది డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్లు కూడా. ఇది డ్యూయల్ టోన్లో ఉందండి. మనకు పైన వచ్చేసి బ్లాక్ వస్తుంది, కింద వచ్చేసి మెరూన్ కలర్లో వస్తుంది. డ్యూయల్ టోన్కి మనకు షోరూంలోనే దాదాపుగా 50,000 అనేది కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. నార్మల్ ఒకటే కలర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది సార్ ఇది. ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా గమనిస్తే ఇందులో మనకు ఫ్రంట్ వచ్చేసి మనకు స్టీరింగ్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్ వస్తుంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తాయి, బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉందండి. మనకు ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, ఆటోమేటిక్ ఏసీ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంటుంది సార్. ఇందులో మనకు 4 పవర్ విండోస్ ఉంటుంది, ఎలక్ట్రికల్ మిర్రర్స్ కూడా ఉంటుంది సార్. ఆటోమేటిక్ విండో క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఇది మనకు చాలా నీట్గా మెయింటైన్ చేశారు. కస్టమర్ టైర్స్ కూడా న్యూ టైర్స్ అండి. అపోలో టైర్స్ వచ్చేసి మనకు బ్రాండెడ్ టైర్స్ వేపించి మరీ కస్టమర్ మన పార్క్ అండ్ సేల్లో పెట్టడం జరిగింది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలవీల్ చేయించుకున్నారు సార్. యాక్చువల్గా అయితే స్పోర్ట్స్ వెహికల్కు అలవీల్స్ అనేవి రావు, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నారు కస్టమర్. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే 2015 మోడల్ స్పోర్ట్స్ వెహికల్ కాబట్టి దాదాపుగా 4,30,000 నుంచి 4,50,000 అండి. 4,30,000 నుండి 4,50,000 మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉందండి వెహికల్. ఇది చూసుకుంటే మనకు ఎలైట్ i20 వెహికల్ సార్. ఇంకో వెహికల్ వచ్చేసి 2017 మోడల్ సార్. ఇది వెహికల్ 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఆస్టా కాబట్టి ఇందులో మనకు టోటల్ టాప్ మోడల్ వస్తుందన్నమాట. ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలవీల్స్ కానీ, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయి. మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కలర్ కూడా వచ్చేసి వైట్ కలర్లో ఉంది సార్ వెహికల్. ఇది మనకు 2017 మోడల్ ఆస్టా టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి మనకు నియర్ బై కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 5,20,000 లేదా 5,30,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు వెహికల్ అవుట్లైన్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా స్క్రాచ్ అనేది లేదు. వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు. ఇది ఆస్టా వెహికల్ అండి, టోటల్ టాప్ ఎండ్ వెహికల్. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ప్రైస్ పరంగా చూసుకుంటే 5,20,000 లేదా 5,30,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది సార్. మీరు ఇక్కడ చూడొచ్చేసి హుండై ఎలైట్ i20 వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్. చాలామంది కస్టమర్లు మనకు డీజిల్ వెహికల్స్ కూడా అడుగుతున్నారు. సో ఇది డీజిల్ అనమాట వెహికల్, 2019 మోడల్. ఆస్టా ఆప్షనల్ అండి. ఆస్టా ఆప్షనల్ అయితే మనకు అడిషనల్గా వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఇందులో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. మనకు మైలేజ్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది, 18-20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇది మనకు డ్రైవ్ అయిన కూడా ఓన్లీ 67,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది మనకు వెహికల్ వచ్చేసి మనకు డీజిల్ కాబట్టి మనకు ప్రైస్ పరంగా ఒకసారి గమనిస్తే 6,40,000 లేదా 6,50,000, 6,40,000 లేదా 6,50,000 వరకు వచ్చే అవకాశం అయితే. ఆస్టా ఆప్షనల్ అండి, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇందులో వెహికల్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో వెహికల్ 2014 మోడల్ సార్, ఎలైట్ i20 రావడమే వచ్చేసి 2014 మోడల్ నుంచి రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 2014 మోడల్ ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్. వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. పెట్రోల్ మాన్యువల్ వెహికల్ సార్. మనకు చాలామందికి అసలు అరౌండ్ 4 lakhs బడ్జెట్లో మనకు ఎలైట్ i20 వెహికల్ అనేది కావాలని చూసే వాళ్ళకైతే మన దగ్గర 4,20,000 4,20,000 బడ్జెట్లో, అంటే ప్రజెంట్ కోడింగ్ అయితే 4,70,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. మనం ఇక్కడికి వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ మనకు 4,20,000 4,20,000 బడ్జెట్లోనే మనకు హుండై ఎలైట్ i20 వెహికల్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. కియా సెల్టాస్ వెహికల్ సార్. మా దగ్గర వచ్చేసి 4 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంది సార్. ఇది ఇయర్ వచ్చేసి దీని డీటెయిల్స్ ఏంటంటే 2020 మోడల్ అండి, 2020 మోడల్. ఇందులో మనకు ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. చాలామంది కస్టమర్లు ఎస్యూవీలో మనకు డీజిల్ ఆటోమేటిక్ గురించి, క్రెటా వెహికల్ గురించి కానీ, సెల్టాస్ గురించి కానీ ఎక్కువ అడగడం జరుగుతుంది. సో మైలేజ్ మెయిన్ ప్లస్ పాయింట్ ఉంటుంది సార్ వెహికల్. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2020 మోడల్ డీజిల్ ఆటోమేటిక్. ఇందులో వేరియంట్ వచ్చేసి హెచ్టీకే ప్లస్ అండి, హెచ్టీకే ప్లస్ అనమాట. ఇది డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 49,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. నియర్ బై కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 12 lakhs బడ్జెట్లో ఈ వెహికల్ ఫైనలైజ్ చేసే అవకాశం అవుతుంది. ప్రజెంట్ అయితే 1280 కోడింగ్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. ఇక్కడికి వచ్చి మీరు వెహికల్ చూసుకున్న తర్వాత కస్టమర్ అయితే మాట్లాడేస్తాం. అప్రాక్సిమేట్గా దాదాపుగా ఒక 12 లక్షల బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ చూసుకుంటే ఇంకో సెల్టాస్ వెహికల్ అవైలబుల్ ఉంది సార్. ఇది మాన్యువల్ వెహికల్. ఇది వచ్చేసి 21 మోడల్ అండి, 2021 మోడల్. ఇది మనకు వేరియంట్ వచ్చేసి హెచ్టీఈ ప్లస్ వేరియంట్ అండి. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకు ఈ వెహికల్ వచ్చేసి మనకు ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్.
డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. మనకి ఇది చూసుకుంటే కన్నా ప్రైస్ పరంగా చూసుకుంటే 9,40,000 నుంచి 9,50,000 దాదాపుగా ఒక 930 నుంచి 950 బిట్వీన్లో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. ప్రజెంట్ అయితే 990 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్, మనకు అప్రాక్సిమేట్గా ప్రైస్ చెప్పడం జరుగుతుంది. ఒక 930 నుంచి 950 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. మారుతి బ్రీజా వెహికల్ సార్. అరౌండ్ మన దగ్గర 5 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి సార్. ఇందులో పెట్రోల్ ఉన్నాయి, డీజిల్ వెహికల్స్ ఉన్నాయి. మీరు ఒకసారి గమనించవచ్చు, మనకి ఇందులో మనకు క్రెటా వెహికల్స్ కూడా ఉన్నాయి, వెన్యూ వెహికల్స్ ఉన్నాయి, మనకు సెల్టాస్ వెహికల్స్ కూడా కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి మనకు 2019 మోడల్ అండి. బ్రీజా 2019 మోడల్, బ్రీజా 2017 మోడల్. ఇది వచ్చేసి మనకు ఈ బోత్ ఆర్ డీజిల్ వెహికల్స్ అండి. ఈ వెహికల్ వచ్చేసి 2019 మోడల్ వీడియో ఏంటి అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. అయినప్పటికీ ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కానీ ఇవైతే కామన్గా మనకు పవర్ విండోస్, ఏసీ ఇవైతే కామన్గా అయితే ఉంటాయి. మనకు జెడ్డీఏలో అయితే ఎక్స్ట్రా ఏమొస్తాయంటే అలాయ్ వీల్స్, పుష్ స్టార్ట్ బటన్ మాత్రమే వస్తుంది. సో ఇదైతే వీడియో అనమాట, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి 2019 మోడల్, వీడియో 89,000 అయితే డ్రైవ్ అయినది సార్. ఇది గ్రే కలర్లో ఉంది వెహికల్. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే దాదాపుగా ఒక 7,50,000 లేదా 7,40,000, 7,40,000 లేదా 7,50,000 వరకు మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది 2017 మోడల్ అని చెప్పాను కదా. ఇది వచ్చేసి జెడ్డీఏ అండి, టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాయ్ వీల్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్, ఏబిఎస్ ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి సార్. ఇది మనకు ఫ్యూయల్ డీజిల్ వెహికల్ కాబట్టి 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ జెడ్డీఐ అండి. ఇది మనకు ప్రైస్ ఇది కూడా వచ్చేసి 7,40,000 లేదా 7,50,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. హుండై క్రెటా వెహికల్ సార్. మన దగ్గర అయితే 6 to 7 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి క్రెటాలో. ఇది ఒక డీటెయిల్స్ ఏంటంటే 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇది 2018 మోడల్, ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి. ఎస్ఎక్స్ ఆప్షనల్ అంటే కన్నా మనకు ఇందులో అడిషనల్గా వచ్చేసి సన్ రూఫ్ వస్తుంది సార్. సన్ రూఫ్ వస్తుంది. మనకు పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. జస్ట్ 80,000 మాత్రమే కిలోమీటర్ డ్రైవ్ అని ఉంది. 80,000 మాత్రమే డ్రైవ్ అని ఉంది సార్. ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా చూడండి. ఇందులో మనకు టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్. ఎయిర్ బ్యాగ్స్ కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్. ఇందులో టచ్ స్క్రీన్ ఉంది, స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, అలాయ్ వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, ఆటోమేటిక్ ఏసీ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంటుంది సార్. మనకు ఐఫోన్ అక్కడ మనకు ఛార్జ్ కూడా అవుతుంది అక్కడ పెట్టుకుంటే. సో పుష్ స్టార్ట్ బటన్ కూడా ఉంది. ఇవి మనకు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది సార్. ఒకసారి మీరు టాప్లో చూసుకుంటే ఇక్కడ సన్ రూఫ్ కూడా ఉంటుంది సార్ వెహికల్కు. ఇది రావడం అనేది క్రెటాలో మనకు 2018 నుంచే సన్ రూఫ్ అనేది రావడం జరిగింది సార్. ఇది ఎస్ఎక్స్ ఆప్షనల్ కాబట్టి మనకి ఇందులో సన్ రూఫ్ కూడా వచ్చింది. ఇది మనకు ప్రైస్ కూడా చూసుకుంటే దాదాపుగా ఒక 9 lakhs బడ్జెట్లో అండి. 9 నుంచి 920, 9 లక్షల నుండి 9,20,000 వరకు కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండై క్రెటా వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2022 మోడల్ అండి, 2022 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవింగ్ వచ్చేసి ఓన్లీ 64,000 మాత్రమే డ్రైవ్ అయింది. మీరు ఒకసారి అవుట్లైన్ గమనిస్తే చాలా అంటే నీట్గా మెయింటైన్ చేశారు. ఎస్ఎక్స్ కాబట్టి ఇందులో మనకు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్. మనకు ఎవరైనా సరే కిడ్స్ ఉన్నప్పుడు మనకైతే యూస్ఫుల్ అనేది చాలా బాగుంటుంది. మనకు ఎక్కడైనా లాంగ్ జర్నీకి, ఎక్కడైనా మనకు రిసార్ట్కి వెళ్ళినప్పుడు అయితే కన్నా మనకు చిల్డ్రన్స్ కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది వెహికల్కి. సన్ రూఫ్ కావాలనుకున్న వాళ్ళకైతే కన్నా మనకు ఈ వెహికల్ చాలా బెస్ట్ యూస్ఫుల్ ఉంటుంది. అందులో మనకు ట్రాన్స్మిషన్ అనేది కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ సార్. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే దాదాపుగా ఒక 12,80,000 నుంచి 13 lakhs అండి. 12,80,000 నుంచి 13 లక్షల వరకు మనకు వచ్చే అవకాశం అయితే ఉంది సార్ వెహికల్. ఇది వచ్చేసి ఫోర్డ్ ఈకో స్పోర్ట్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు ఎస్యూవీలో మనకు తక్కువ బడ్జెట్లో మనకు ఎస్యూవీ వెహికల్ గురించి ఏమైనా ఉందా, మైలేజ్ ఇచ్చే బండి అనుకుంటే మనకు చాలామంది కస్టమర్లు అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకైతే మనకు ఈకో స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంది సార్. ఇది ఇయర్ వచ్చేసి మనకు టైర్ కండిషన్ చూసుకుంటే అరౌండ్ మనకు 50 to 60% టైర్ లైఫ్ అయితే ఉంది వెహికల్కు. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ సార్. మైలేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని సేఫ్టీ వైజ్ కూడా బాడీ బిల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. మీరు కంపేర్ టు వేరే వెహికల్తో చూసుకుంటే కన్నా బాడీ బిల్ట్ ఫోర్డ్ అనేది బాడీ బిల్ట్ అనేది చాలా బాగుంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది సార్ వెహికల్. 2013 ఇయర్ ఎండింగ్, 14 రిజిస్ట్రేషన్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఇది మనకు ఇందులో వేరియంట్ వచ్చేసి టైటానియం అండి, టోటల్ టాప్ మోడల్ వస్తుంది అనమాట వెహికల్. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి మనకి ఈ వెహికల్ చెప్పడం జరుగుతుంది. 3,80,000 లేదా 3,70,000, 3,70,000 లేదా 3,80,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఈ వెహికల్ అయితే ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్ మీకు. హుండై క్రెటా వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు క్రెటాలో డీజిల్ వెహికల్స్ కూడా అడగడం జరుగుతుంది మా దగ్గర. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ సార్, 2018 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డీజిల్ వచ్చేసి మనకు మైలేజ్ కూడా అరౌండ్ 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో వేరియంట్ వచ్చేసి ఈఎక్స్ ప్లస్ వేరియంట్ అండి. ఈఎక్స్ ప్లస్ వేరియంట్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. డ్రైవింగ్ వచ్చేసి ఓన్లీ 88,000 మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్. ఒకసారి మీరు టైర్ కండిషన్ చూసుకుంటే బ్రిడ్జ్ స్టోన్ టైర్ సార్. అరౌండ్ మనకు 80 to 90% ఆఫ్ టైర్ లైఫ్ కూడా ఉంది వెహికల్.
అవుట్లైన్ కూడా చాలా ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది స్క్రాచెస్ అనేది కూడా లేదు సార్ వెహికల్లో. మనకు 2018 మోడల్ డీజిల్ వెహికల్ కాబట్టి క్రెటా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది సార్. ప్రజెంట్ డీజిల్లో వచ్చేసి చాలా షార్టేజ్ ఉంది మార్కెట్లో. ఇది 18 మోడల్ కాబట్టి మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ పరంగా కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కస్టమర్ అయితే కోట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే 8,50,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. మీరు ఇక్కడికి వచ్చి వెహికల్ తీసుకున్న తర్వాత కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 7,80,000 లేదా 7,90,000 7,80,000 లేదా 7,90,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్.